10 ఏళ్ల పాలనలో 100 ఏళ్ల నష్టం అట. 10 ఏళ్ల పాలనలో భారతదేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతుంది కదా. 10 ఏళ్ల పాలనలో 78 సంవత్సరాల అభివృద్ధిని సాధించిందని తెలంగాణ రాష్ట్ర ప్రజలు అంటున్నారు. నష్టం కాదు. 78 సంవత్సరాలలో ఈ భారతదేశ ప్రధానమంత్రులు కూడా చేసి చూపించని ప్రగతిని సాధించి చూపించిండు కేసీఆర్ అని ప్రజలు అంటున్నారు, విశ్లేషకులు అంటున్నారు, ఆర్బీఐ అంటున్నది, కాగ్ అంటున్నది. అంటే వీళ్ళందరికంటే నువ్వే తెలివి మంత్రుడు అనుకున్నావా? నీ తెలివేందో నిన్న ప్రెస్ మీట్లో బయట వల్లే. 78 సంవత్సరాల భారతదేశంలో తెలంగాణ రాష్ట్రము బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్లలో సాగించిన ప్రగతి ఈ భారతదేశం కూడా సాధించలేదు. అది కాగ్ రిపోర్ట్ ఇచ్చింది, అది ఆర్బీఐ కూడా రిపోర్ట్ ఇచ్చింది. ఇంకేం అబద్ధాలు ఆడుతావు? ఒకవేళ అబద్ధాలకు నోరు ఉంటే, అరే నాయనకి అబద్ధాలు ఆడకరా జర మాకే సిగ్గు అనిపిస్తుందని అబద్ధాలే ఒర్రు కావచ్చు. అక్కడికి వచ్చింది నీ పరిస్థితి. కేసీఆర్ హరీష్ రావు వల్ల సాగునీటిలో తెలంగాణకు తీరని అన్యాయం. కృష్ణాలో 299 టీఎంసీలకు ఒప్పుకొని ఏపీకి శాశ్వత హక్కులు రాసిచ్చారు. మేము 555 టీఎంసీల కోసం కేంద్రంతో కొట్లాడుతున్నాం. అయ్యా మనకు ఇక నీకు చెప్పేటోడు చెప్తేనే నీకు అర్థమవుతుందో, లేకపోతే చెప్పినా అర్థం చేసుకోకుండా మూర్ఖంగానే వాదిస్తావో నీ ఇష్టం. కానీ ప్రజలకు నిజాలు చెప్పాలి. మనకు బ్రిబేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిందే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 1001 టీఎంసీ. దీంట్లో మనకు ఎంత వస్తాయి? సగం ఇయర్ మనకు లెక్కలు కడతారు అన్నీ. అటెంత సాగు భూమి ఉన్నది, ఇటెంత సాగు భూమి ఉన్నది, అక్కడెంత జనాభా ఉన్నది, ఇక్కడెంత జనాభా ఉన్నది, అన్ని లెక్కలు కడతారు నీటి నిపుణులు. కట్టి మనకు 299 టీఎంసీలు ఇచ్చింది. దాంట్లో పాలమూరు రంగారెడ్డికి సంబంధించి 90 టీఎంసీలు వాడుకో. ఈయన ఏమంటాడు? 555 టీఎంసీల కోసం కొట్లాడతానమాట. మొత్తం నువ్వు నీ మంత్రులు ఇంకా మరి అనద్దు కానీ పొరలాడినా కూడా ఇది రానే రాదు. నువ్వు నీ మంత్రులు మొత్తం బట్టలు ఇప్పుకొని పొరలాడినా కూడా రావు. ఎవరిని నమ్మిద్దామనే ఈ మాటలు? ప్రజలు ఎడ్డోళ్ళు గుడ్డోళ్ళు, ఏది మాట్లాడినా చెల్లుతుంది అనుకుంటే చెప్పేటోళ్ళు ఉండరా? 90 టీఎంసీల దగ్గరనే నువ్వు చేతులు ఎత్తేసి 45 టీఎంసీలు చాలని చెప్పినోనివి. 555 టీఎంసీలు అంటే ఆటలా? 555 టీఎంసీలు అంటే ఆటలా? నోటి మాటలా? లేకపోతే నీటి మూటలు కడతానవా? నీటి మూటలు కడుతుంటాయా? మళ్ళీ మాట్లాడితే మాట్లాడిన్లు దుర్స్థానంతో మాట్లాడిన్లు జర్నలిస్టులు అని అంటారు. కానీ మనకు వచ్చిందే 299 టీఎంసీలు. దాన్ని ఆట అయిపోయిన ముచ్చట్ను మళ్ళీ మేము కొట్లాడుతున్నాం అంటాడు. ఆల్రెడీ మనకు నీటి పంపకాలు కేటాయించిండ్లు. ఆ నీటి పంపకాలలో మనం వాడుకునే వాటిని అక్రమంగా ఏపీ తరలించకపోతున్నది అనేది ఇక్కడ గొడవ. అది విడిచిపెట్టి కేంద్రంతో 555 టీఎంసీల కోసం కొట్లాడుతున్నాం అని చెప్తే ఎవరు నమ్ముతారు? ఎవరిని నమ్మిస్తాను? నీ పక్కన కూర్చున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నమ్ముతారు కావచ్చు, ఎందుకంటే ఆయనకు టీఎంసీ అంటే ఏంటిదో తెలియదు, క్యూసెక్ అంటే ఏంటిదో తెలియదు. మీకు కూడా తెలియదు అనుకో, అది వేరే విషయం. అందుకే మురిచిపోతాను కదా. పక్కన కూర్చొని ఇప్పటికే డాక్టరేట్లు పదవచ్చు, 10 సార్లు కలెక్టర్ అవ్వంటే నవ్వుతాను. నిజమే కావచ్చు అనుకోండి.